ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది యువరాజ్. ఇది మరీ బాగుంది. విలను కొట్టుకొని కమెడియన్ని చంపేసినట్టు మీ మధ్యలోకి నన్ను లాగుతారేంటి? ఆ బయటికి వెళ్ళిపోయిన దరిద్రాన్ని మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చింది నువ్వే కదా. అది మాత్రం నిజం రా బోడా. అంతకు ముందైనా కొంచెం అణిగి మణిగి ఉండేవాళ్ళు. నువ్వు వాళ్ళని ఇంటికి తిరిగి తీసుకొచ్చినప్పటి నుంచి అస్సలు భయపడటం లేదు. తిరిగి మనల్నే భయపడతా ఉండారు. ఈసారి అవకాశం వస్తే మాత్రం వాళ్ళనిట్టి పరిస్థితుల్లో వదలకూడదత్తయ్య. అవకాశం వస్తే కాదమ్మీ, అవకాశాన్ని సృష్టించుకుందాం. రేపు మన మాధురి రిసెప్షన్ ఉండాది కదా, అంతకు మించిన అవకాశం ఏముంటాది? జగదాత్రి మనల్ని 4 గోడల మధ్య అవమానించుండాది. ఆ జగదాత్రిని మనం నలుగురిలో అవమానిద్దాము. జగదాత్రి సంగతి మీరు చూసుకోండి, ఆ కేదార్ గాడి సంగతి నేను చూసుకుంటాను. ఏం ఆలోచిస్తున్నావు దాత్రి? మా అమ్మ గురించి, మా అమ్మ చావు గురించి ఆలోచిస్తుంటే రోజుకో మలుపు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కేదార్. మా అమ్మ ఫస్ట్ యాక్సిడెంట్ లో చనిపోయింది అనుకున్నాం. డ్యూటీలో ఉండి చనిపోతే సడన్ గా దేశద్రోహిలాగా, అవినీతి పరురాలులాగా ఎందుకు క్రియేట్ చేశారు అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తే మా అమ్మ యాక్సిడెంట్ లో చనిపోలేదు, చంపబడింది అని తెలిసింది. మా అమ్మ చావుకి మీనన్కి సంబంధం ఉందని విచారణ చేస్తుంటే అందులో కమిషనర్ కూడా ఇన్వాల్వ్ అయ్యారని బయటపడింది. ఇంకొంచెం డీప్ గా వెళ్ళడానికి ప్రయత్నిస్తే వీళ్ళకి సంబంధించిన ఫైల్స్ షర్మిలా ఠాకూర్ యూనిట్ లో దొరకడం ఏంటి? అందులో మధుకర్ మావే గారి ఫోటో ఉండడం ఏంటి? దేవనాగరి లిపిలో లోహపు రేకుండడం ఏంటి? అసలు వీటన్నిటికీ మా అమ్మకి సంబంధం ఏంటి? ఏం అర్థం కావట్లేదు కేదార్. ఇప్పుడు కొత్తగా ఈ కథలోకి హోమ్ మినిస్టర్ వచ్చాడు. అసలు ఈ కథ స్టార్ట్ అయిందే హోమ్ మినిస్టర్తో ఏమో అనిపిస్తోంది. మీ అమ్మగారి విషయం ప్రస్తావన వచ్చినప్పుడు మీనన్ కమిషనర్లో కనిపించని భయం హోమ్ మినిస్టర్లో కనిపించింది. పైగా పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయ్యున్నాయని ఆయనే స్వయంగా హింట్ కూడా ఇచ్చారు. ఆ కేసుని అలా క్లోజ్ చేశారంటే అప్పట్లోనే ఆ కేసు విషయంలో పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయ్యున్నాయని అర్థం. పిక్చర్ చాలా క్లియర్గా ఉంది దాత్రి. క్లియర్గా ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ వాళ్ళకి మా అమ్మని చంపాల్సిన అవసరం ఏంటని ఆలోచిస్తే కారణం కనిపించట్లేదు. హోమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యారు అనేది జస్ట్ మన అనుమానం మాత్రమే. నాకైతే కన్ఫర్మ్ అనిపిస్తోంది దాత్రి. మధుకర్ పెదనాన్నని కూడా వాళ్లే చంపుంటారు. అంటే వాళ్ళకి కావాల్సిన విలువైన ఆధారం ఏదో ఎక్కడో మిస్ అయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.